వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పనితీరు వేగంగా మారిపోతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల తీరు మారడాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవన్నీ ఒకసారి మనము పరిశీలిస్తే ఈ 15 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అతి దగ్గరగా పేదల కుటుంబాల ఇళ్లల్లోకి పోవడము, కాఫీ తయారు చేయడము, టీ తయారు చేయడము, వాళ్ళతో కూర్చోవడము, మాట్లాడటము, వాళ్ళ కాఫీలు ఇచ్చి ఈయన కూడా అక్కడే కూర్చొని తాగడము, సరదాగా కాసేపు గడపడము, ఇదంతా కూడాను చూసి ఉండలేదు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ఈ పరిస్థితిని స్వయంగా చూస్తున్నాం. సరే, ఇదే 2019 ఎన్నికలకు ముందు ఒకసారి మనము పరిశీలిస్తే నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు సంసిద్ధమైన సందర్భంగా జరిగినటువంటి ప్రచారంలో కానీ, లేకపోతే అంతకుముందు పాదయాత్రలో కానీ, మిగిలిన సందర్భాలలో కానీ నిత్యం ప్రజల మధ్యనే ఉన్నాడు. ప్రజలతోనే మమేకమై తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో ఆ తర్వాత నుంచి ప్రజలను కలవడం మానేశాడు. ప్రజల దగ్గరికి నేరుగా పోవడం తగ్గిపోయింది. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా పర్యటన, ఒక కార్యక్రమం అని చెప్పేసి బయలుదేరితే పోలీసులు విపరీతమైన ఆంక్షలు పెట్టడము, ఎక్కడికి పోకుండా చేయటము, ఎవరి దగ్గరతో మాట్లాడకుండా చేయటము, ఇవి కూడా జరిగినాయి. సరే, ఆయన భద్రతా కారణాల దృష్ట్యా కావచ్చు, లేకపోతే వేరే అంశాలు కావచ్చు, కానీ ప్రజలతో కలవడం బాగా తగ్గిపోయింది. ఈయన్ని ఆసరాగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల తర్వాత, అంటే ఎన్నికలకు ముందు ఆయన కుమారుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఆయన అంతకుముందు పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఆ తర్వాత 24 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలను, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఈ సంవత్సర కాలంలో ప్రతి నెల పింఛన్ల పంపిణీకి ఏదో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి పోతున్నాడు. పోయిన తర్వాత ఆ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముందు ఏదో ఒక కుటుంబాన్ని పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆ పింఛన్లు పంపిణీ చేసే కుటుంబానికి కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళతో మాట్లాడటమే కాకుండా, అంటే ఈ నెల 1వ తేదీన ఆయన ఇక్కడి నుంచి పోవడానికి కొంచెం లేట్ అయిపోయింది. హెలికాప్టర్ సరిగ్గా పనిచేయట్లేదు. దానివల్ల అక్కడి నుంచి రాజమండ్రి నుంచి కాన్వాయ్తో నేరుగా కొవ్వూరు నియోజకవర్గం, ములకపల్లి మండలము, తాళ్ళపూడి విలేజ్, ఆ విలేజ్కి పోవడానికి ఆయన కారులో కాన్వాయ్తో వెళ్తున్నాడు. అయితే రాజమండ్రి నుంచి కొంత దూరం పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ధర్మవరం అనే ఆ విలేజ్లో ఒక కొట్టు కనపడింది, పెద్ద కొట్టు. ఈయన మరి టీ తాగాలనుకున్నాడో ఏమో, మొత్తం మీద ఆపేశాడు కాన్వాయ్ని ఆపేసి ఆ కొట్టు దగ్గరికి పోయాడు. కొట్టు తిరిగిపోతే ఆ కొట్టులో కొనుక్కునేవాళ్ళు వాళ్ళతో మాట్లాడాడు. ఒక అతను అక్కడ పోసిబాబు అనే అతను ఉన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి, ఏ ఊరి నుంచి వచ్చావు అంటే, నేను మలకపల్లి నుంచి వచ్చాను సార్. అంటే ఏం చేస్తుంటావు అని అడిగితే, నేను చెప్పులు కుడుతుంటాను సార్. ఇంకా ఏం చేస్తుంటావు అంటే, ఇంకా వేరేది ఏం పని ఏం లేదు సార్, చెప్పులు కుట్టుకొని బతుకుతుంటాను. అట్లానే ఈ వెదురు పుల్లలు వీటితోటి నేను తడికలు ఇట్లాంటివన్నీ అల్లి బుట్టలు ఇట్లాంటివి అమ్ముకుంటాను అని చెప్పాడు. అతనితో కాసేపు మాట్లాడిన తర్వాత, అక్కడ వాళ్ళతో మాట్లాడిన తర్వాత, ఏంటి ఇతని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అడిగితే, చాలా పేదవాడు సార్, చాలా కష్టాలు చేసి బతుకుతా ఉన్నాడు అని చెప్పారు. అట్లయితే నువ్వు ఒకసారి నాతో పాటు రమ్మన్నాడు. అతన్ని తీసుకొని కారులో ఈయన పక్కనే కూర్చోపెట్టుకొని 15 నిమిషాల పాటు ప్రజావేదిక సభ దగ్గరికి పోయేంత వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ వేదిక దగ్గరికి పోవడానికి ముందు నేరుగా ఈయన ఇంటికి పోయాడు. ఇంటికి పోయి ఇంకా విచిత్రం ఏంటంటే, వాళ్ళ ఇంటి మెట్ల మీద ఈయన కూర్చున్నాడు. ఆ పక్కనే చెప్పులు కుట్టుకునే దగ్గర ఈ పోసిబాబు కూర్చున్నాడు. కాసేపు మాట్లాడాడు. తర్వాత ఇతను కుట్టిన చెప్పులను చూశాడు, వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు, చూశాడు, అటు ఇటు తిప్పి చూశాడు. మొత్తం మీద ఆ కుటుంబంతో మమేకమయ్యాడు. ఇదంతా చూసేవాళ్లకు ఏంటి, నిజంగా చంద్రబాబు నాయుడేనా? ఒకప్పుడు ఈయనను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాదయా, ఈయన CEO అని అనేవాళ్ళు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు ఎలా నిర్వహిస్తారో ఆ విధంగా నిర్వహించాడు, ప్రజాప్రతినిధిగా కాదు. ఇప్పుడు మరి ఏంటి ఇంతలా మార్పు ఏంటి? పేదల దగ్గరికి పోవటం ఏంటి, కూర్చోవటం ఏంటి, ఆప్యాయతంగా మాట్లాడటం ఏంటి, అనురాగాన్ని ప్రదర్శించడం ఏంటి, ఇవన్నీ చూస్తే అంటే మాకు చాలామందికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు.
సరే, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహారానికి వచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము కేవలము అంటే సంక్షేమ పథకాలు బాగా ప్రవేశపెట్టాడు. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బంతా కూడాను ఆయన డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ద్వారా, డీబీటీ పద్ధతి ద్వారా ప్రజలకు బ్యాంకు అకౌంట్లో డబ్బులు వేయడమే, దీన్ని ఆయన ప్రవేశపెట్టాడు. అంతేకాని నేరుగా ప్రజల దగ్గరికి పోవడము, కూర్చోవడం, మాట్లాడటం, ఏదన్నా ఒక పథకానికి సంబంధించి ఒక సబ్ పెట్టడము, మాట్లాడటము, కనీసము 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక 10-15 ప్రజలకు సంబంధించిన సభలు పెట్టాడంటే ఏమీ లేదు. కేవలము రివ్యూలు అంటే సమీక్షలు, అధికారులతో సమీక్షలు చేయటము, ఆ సమీక్షలు కూడా ఎక్కువ ఆయన ఇంట్లోనే కూర్చొని సమీక్షలు చేయటము, డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులు పంపించేసేయటం. డబ్బులు పంపడం బాగానే ఉంది కానీ జనంతో దూరం అయిపోయాడు, జన సంబంధాలు బాగా తగ్గిపోయినాయి. డీబీటీ పద్ధతినే నమ్ముకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత జనంలోకి రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు ఇటీవల కాలంలో జనంలోకి వస్తున్నాడు. అయితే ఆయన పాల్గొన్న ఒక 3 కార్యక్రమాలు కూడా వివాదాస్పదమైన, ఒక చోట ఒక వ్యక్తి చనిపోవటం, ఇంకో చోట గొడవ జరగటం, అట్లాగనే ప్రకాశం జిల్లా పొదిలిలో కొంతమంది వ్యతిరేకించి అక్కడ కూడా గొడవ జరగడం, 3 చోట్ల కూడా పోలీసు కేసులు నమోదు కావడం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది. అయితే వీళ్ళిద్దరు నాయకుల్లో ఎందుకు మార్పు వచ్చింది? వీళ్ళు జనం దగ్గరికి ఇప్పుడు వేరు రూపాల్లో ఎందుకు పోవాలనుకుంటున్నారంటే, రాబోయే ఎన్నికల్లో నేనే గెలవాలి, లేదు నేనే గెలవాలి అనే పట్టుదల పెరిగింది. ఎందుకంటే రాజకీయ నాయకులు పట్టుదలతో ఉండకపోతే, పదవులు లేకపోతే, అంటే ఇంతకుముందు ఒక ఆయన అనేవారు, అంటే చెప్తా, ఆయన పేరు కూడా చెప్తా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో మంత్రిగా ఉండగా ఒక సందర్భంలో మాట్లాడుతూ, పదవి చాలా చెడ్డది, అది లేకపోతే రాజకీయ నాయకుడు చచ్చిన జీవితో సమానం, అందుకనే దానికోసం ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కోవడానికి, ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పేసి అన్నాడంటే, నిజంగా పదవి కోసం నాయకులు ఏ విధమైన పాటలు పడతారో ఆ ఒక్కటి చాలు, మనకు నాయకుడు చెప్పినటువంటి ఒక అంశం చాలు. సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ పేదల దగ్గర పోతున్నారు, మేము పేదల బాగు కోసం అని చెప్పేసి అని అంటున్నారు. గుంటూరులో ఉన్న జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఈ డబ్బును అక్కడికి పోయి కాస్తసేపు ఏదో ఒక షో చేసి, మేము ఇచ్చాము తీసుకోండి, నేను పేదవాడికి సాయం చేస్తున్నానని పెద్దగా చెప్పుకుందామనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ప్రజలను మభ్యపెట్టడం. నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను. ఇప్పుడు మద్యం దుకాణాలు ఉన్నాయి, ఒక 20 రూపాయల బాటిల్ని 150 రూపాయలు అమ్ముతున్నారు. ప్రభుత్వాలకు, ఆ పాలకులకు ధైర్యం ఉంటే నిజంగా అది ఎంత ఒరిజినల్గా ధర పలుకుతుంది, దానికి పెట్టినటువంటి పన్నులు, జిఎస్టీ కానీ ఇంకోటి కానీ ఏవేవి ఎన్నెన్ని పెట్టారు, అవన్నీ ఒక్కసారి ఆ షాపు ముందు డిస్ప్లే చేయమనండి, ఈ నాయకుల పనితీరు అర్థమైపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు నిజంగా పాలకులు మభ్యపెట్టడానికి, గతంలో ఉన్నటువంటి విధానాన్ని మేము మార్చుకున్నాము, మేము ఇప్పుడు గొప్పగా ఉన్నాము, పేదలతో అట్లాగనే ప్రజలతో మమేకమవుతున్నాము, మేము కూడా ఒకప్పుడు పేదరికంలో ఉన్న వాళ్ళమే, ఇప్పుడు మీ గురించి తెలుసుకున్న తర్వాత మాలాగా మీరు ఎందుకు ఎదగకూడదని చెప్పేసి మేము ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలను బట్టి కానీ, అట్లాగనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చర్యలు, లేకపోతే పేదల దగ్గరికి నేరుగా, ప్రజల దగ్గరికి నేరుగా పోతున్నటువంటి చర్యలు, వీటన్నిటిని బేరీజీ వేసుకొని చూస్తే నాయకులు తమ పదవులను తాము కాపాడుకోవడంతో పాటు పార్టీని ఇంకా 10 కాలాల పాటు ప్రజల మధ్యనే ఉంచాలి, మేము గెలవాలి అనే పట్టుదలకు పోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయని అర్థమవుతుంది.